జయ హోమాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య గారు. 19/10/1963 నవరాత్రులు. శోభకృత్ సంవత్సరం నిజంగా మాకు శుభప్రదమైంది. బామ్మగారు నవరాత్రులకు కలశం పెట్టి పూజ జరిపేవారు. పైగా ఈ సంవత్సరం మా అదృష్టం వల్ల అమ్మే మా పాలిట అమృత కలశమై తొలిసారిగా మా పూజలు అందుకున్నది. అమ్మ సన్నిధిలో ఉన్న పిల్లలందరిలోకి అమ్మ నన్ను పెద్ద చేసి చూసేది. నేను ఏదైనా సలహా చెప్తే అందరూ వినేవాళ్ళు. ఇవాళ ఎటు శుక్రవారం, మా సమిష్టి పూజ ఉన్నది. నవరాత్రులు కనుక ఈ 9 రోజులు అమ్మకు 2 పూటలా పూజ చేద్దామన్నాను. పూజ కేవలం పూలతోనూ తులసి దళాలతోనే కాక తోటలో ఉన్న వివిధ రకాల ఆకులతోనూ పూలతోనూ చేద్దామని ఉన్నది అన్న నా అభిప్రాయాన్ని అమ్మకు తెలియజేశాను. అమ్మ మీ ఇష్టం అన్నది. సర్వాభరణాలు కిరీటము ధరించి పూజకు వస్తానని మమ్మల్ని ప్రోత్సహించింది. ఇప్పుడున్న వాత్సల్యాలయానికి పునాదులు తీస్తున్న సమయం అది. కూలీలు లేకుండా ఆవరణలో ఉన్న వారందరూ పనులు చేసేవాళ్ళు. పనులకు మగ ఆడ తేడా లేదు. చేయగలగడం చేయలేకపోవడం ఒకటే తేడా. పునాదులు తీసేవాళ్ళు, మట్టి మోసేవాళ్ళు, పొలాల పనులప్పుడు కలుపులకి నాట్లకి కోతలకి నూర్పిళ్లకు వెళ్ళేవాళ్ళు అందరూ చాలా సరదాగా చేసేవాళ్ళు. ఆ పనులు చేసి వచ్చేవాళ్ల కోసం అమ్మ ఎదురుచూస్తూ ఉండేది. వాళ్ళు వచ్చేసరికి తినటానికి ఏదైనా చేయించి స్వయంగా వాళ్ళ నోటికి అందించేది. వాళ్ళు అమ్మను చూసి అమ్మ పెట్టిన ప్రసాదంతో అలసట మర్చిపోయేవారు. నన్ను మాత్రం ఎక్కువగా బయట పనుల్లోకి పోనిచ్చేది కాదు అమ్మ. ఇంటి పనులతోనే సరిపోయేది. నాకు కూడా పనులకు వెళ్ళాలని సరదాగా ఉండేది. అప్పుడప్పుడు వాత్సల్యాలయం పునాదులు తీసేటప్పుడు ఆ పనులకు వెళ్ళేదాన్ని. శ్రమ అనిపించేది కాదు. అప్పుడే పనుల నుంచి వచ్చిన పిల్లలకి అమ్మ స్వయంగా తీర్థమిచ్చి బత్తాయిలు చక్కెరకేళ్ళు ప్రసాదంగా తినిపించింది. అవి తినగానే అందరికీ అలసట తగ్గింది. ఉత్సాహంతో పూజకు త్వరగా సిద్ధమయ్యారు. ఈ పూట తులసి దళాలతో పూజ చేశాం. తెనాలి నుండి వచ్చి 2 రోజుల నుండి అమ్మ దగ్గర ఉంటున్న కుటుంబం పూజ చేశారు. వాళ్ల బాబుకి అమ్మ చేత అన్నప్రాసన చేయించారు. సాయంత్రం 4 గంటల నుండే పూజకు ఏర్పాటు చేశాము. అమ్మ ఇంటి ద్వారానికి ఎదురుగా కుర్చీ వేసి తామర పుష్పాలు, చేమంతి పూలు, తమలపాకులతో అలంకరించి పూజా సామాగ్రి అమర్చాం. లోపలి గది వాకిలి నుంచి కుర్చీ వరకు చీరలు పరిచి పువ్వులు జల్లి అందరం నామం చేస్తూ అమ్మ రాకకై నిరీక్షిస్తున్నాము. ఇంతలో జేగంటల నినాదంలో కర్పూర నివాళులు అందుకుంటూ సర్వాభరణ భూషితురాలై కిరీటధారిణి అయి కంఠసీమను అలంకరించిన పుష్పమాలికలతో లేత కనకాంబరపు జరీ పూల చీర, పట్టెడంచుగల ఎరుపు రంగు జరీపూల జాకెట్తో నిండుగా ఠీవిగా నడుస్తూ వచ్చి కూర్చున్నది అమ్మ. కరుణాద్ర దృష్టితో అందరినీ తిలకిస్తున్న అమ్మ అల్లరి కబుర్లు చెప్తూ నవ్వించి లాలించే మన మామూలు అమ్మ కాదు. ఆ క్షణం మనందరినీ కటాక్షించి విజయం చేసిన శ్రీదేవి. క్రితం రాత్రి రామకృష్ణ అన్నయ్య చామంతి పూలు తీసుకొచ్చాడు. సరిగా పూజ టైంకి చీరాల నుండి బుద్ధిమంతుడన్నయ్య చాలా పూలు తీసుకొచ్చాడు. అన్ని పూలు కలిపి అమ్మకు పూజ చేసుకున్నాం. తర్వాత అంధులు రాఘవన్నయ్య రాధన్నయ్య వాళ్ళిద్దరినీ అమ్మ దగ్గరకు పిలిచి తను ధరించిన ప్రతి ఆభరణాన్ని తాకించి వారి చేత వాటి పేర్లు చెప్పించింది. మనం చూపులతో దర్శిస్తే వారు స్పర్శతో తృప్తి పొందారు. సంధ్యావందన శ్లోకాలు, పూజా పాటలు చదివి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చాం. అమ్మ అందరికీ తీర్థం వేసి లోపలికి వెళ్ళింది. ఈ విధంగా అమ్మ కిరీటం ధరించి పూజకి రావటం ఇదే మొదటిసారి. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి చీరాల డాక్టర్ గారు కిరీటం ధరించి పూజకు రమ్మని అడుగుతున్నారట. కానీ అది ఇవాల్టికి నెరవేరింది. ఆ దర్శనాన్ని చూడటానికి అడిగిన ఆయనకు మాత్రం ప్రాప్తం లేదు. దూరాన ఉన్నవాళ్ల విషయం సరే గాని దగ్గరుండే ఈ ఆవరణలో ఉండే మువ్వల సత్యమన్నయ్య చూడలేకపోయాడు. తర్వాత అమ్మ మమ్మల్ని పిలిచి మీ పూజ అని సత్యమన్నయ్యని ఎందుకు పిలవలేదు అని మందలించింది. అమ్మ అన్నట్లు ఎవరికైనా ఎందుకైనా ప్రాప్తం ఉండాలి కదా. 20/10/1963 ఈరోజు తెల్లవారుజామున కొద్దిగా వర్షం కురిసింది. ఇవాళ బెండాకులతో పూజ.
తోటలోకెళ్ళి పెద్ద పెద్ద ఆకులను కనిపించి కనిపించని వెలుగులో బెండాకులని గుర్తించక బెండాకులను కొయ్యడం జరిగింది. ఏవో ఆకులు కొయ్యాలన్న తాపత్రయమే గాని కోసిన తర్వాతనైనా ఈ ఆకు గుచ్చుకుంటుందేమో అన్న భావం తట్టలేదు. బెండాకులు చూచి అందరూ, ఈ ఆకులతో పూజ ఏమిటి, ఈ ఆకు గుచ్చుకోదా అన్నారు. నేను వాటిని ప్రక్కకు పెట్టేసి అరిటాకులు ఇంకా రకరకాల ఆకులు కోసుకొచ్చాను. అమ్మ స్నానం చేసి హాల్లోకి వచ్చేసరికి పూజకి అన్నీ సిద్ధం చేశాం. బెండాకులు ప్రక్కన పెట్టి తక్కిన ఆకులతో పూజ చేస్తుంటే వాటితో కూడా చేసుకోండమ్మా అన్నది అమ్మ. గుచ్చుకుంటుందేమోనని మేము సంశయించాం. ఏమైనా పర్వాలేదమ్మా, భక్తితో చేసేదానికి ఏవైతేనేం అన్నదమ్మ. నూగు వద్దులేమ్మా అని అన్నాం. మీకంటే నూగా, పర్వాలేదు చెయ్యండి అన్నదమ్మ. బెండాకులతో గుచ్చిన దండను అమ్మ మెడలో వేశాం. తక్కిన విడి ఆకులన్నీ అమ్మకు తగలకుండా పాదాల చెంత కొంత ఎత్తు వరకు పేర్చాం. చేమంతి పూలను, గుమ్మడి, బీర పూలను మధ్యలో అక్కడక్కడా పెట్టాం. టెంకాయ కొట్టి హారతిచ్చాం. ఇదంతా చూస్తున్న ఒక అన్నయ్య, అపర్ణ కాదమ్మా, నిన్ను వీళ్ళు సపర్ణం చేస్తున్నారు అని అన్నారు. సపర్ణ అంటే ఆకులతో కూడి ఉన్నది అని అర్థం చెప్పారు. అమ్మ ఆ అన్నయ్య వంక చూచి నవ్వింది. రాఘవన్నయ్య పద్యాలు చదివారు. అమ్మ కొన్ని క్షణాలు పడుకొని లోపలికి వెళ్ళింది. అమ్మ ఉదయం ముఖం కడుక్కుంటున్నప్పుడు, నాకు నివేదన ఏం పెడతారు అని అడిగింది. అంతవరకు నివేదన గురించి ఆలోచనే లేదు. ఎంతసేపటికి ఆకులు పూలు ఆలోచనే. ఇవాళ ఏ అవతారమూర్తిగా దర్శనమిస్తుంది అన్న ఆలోచనతోనే సరిపోయింది. ఈ 2 రోజుల నుండి కొబ్బరికాయ తప్ప ప్రత్యేకించి ఏ నివేదన పెట్టలేదు. కనీసం ఒక చిన్న పిండి వంట అయినా. నిన్న టమాటా పండు పెట్టాం. పెద్దవాళ్ళైతే దేనికి ఏ నివేదన పెట్టాలి అని ఆలోచించేవాళ్ళు. కానీ మాకేం తెలుసు, తెలియని విషయాలు అమ్మే చెప్పి చేయించుకోవాలి. ఇవాళ సాయంత్రం అమ్మ వాకిలికి ఎదురుగానే పూజకు ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. 6 బయట మంచుగా ఉంది. వరండాలోనే ఏర్పాటు చేశాం. వేదిక అమర్చి దానిమీద తూర్పు ముఖంగా కుర్చీ వేశాం. కుర్చీకి పూల కుండీలు 4 వైపులా పెట్టాం. వేదికకు 2 వైపులా దీపారాధన చేశాం. అమ్మ కోసం నిరీక్షిస్తున్నాం. కొద్ది క్షణాల్లో మా నిరీక్షణ ఫలించింది. ఆ దివ్య స్వరూపాన్ని గురించి స్వయంగా చూడవలసిందే గాని మాటల్లో చెప్పలేం. అమ్మను చూస్తుంటే మనని మనం మర్చిపోతాం. పార్సీ కట్టులో ఎరుపు రంగు చీర, తెల్ల జాకెట్ శోభిస్తూ ఉండగా సర్వాభరణ భూషితురాలై బంగారు రంగు ఛాయతో కరుణా దృష్టిని ప్రసరిస్తున్న అమ్మను నేత్రానందంగా దర్శించాం. పూజ చేసుకుండే మేమందరము తులసి దళాలు పాదాల మీద వేసి వచ్చాం. 10 నిమిషాల తర్వాత కిరీటం పెట్టారు. ఆ తేజోమయి సౌందర్య రూపాన్ని చూడటానికి ఈ 2 కళ్ళు చాలవేమో అనిపించింది. కొబ్బరికాయ కొట్టి హారతిచ్చాం. అమ్మ లోపలికి వెళ్ళింది. 21/10/1963. మొన్న వర్షం చిన్న జల్లుగా పడింది. నిన్న ఒక రాత్రి వేళ నుండి వర్షం ఆరంభమైంది. ఇక్కడి ప్రదేశమంతా రేగడి నేల. చిన్న జల్లుగా కొట్టినా బురదగా ఉంటుంది. పెద్ద వర్షమైతే చెప్పనవసరం లేదు, బురద కాళ్లకు చుట్టుకుంటుంది. ఈ 2 రోజుల నుండి ఉదయం పూట పూజ ఇంట్లోనే చేసుకుంటున్నాం. నిన్న బెండాకు, ఇవాళ టమాటో ఆకుతో మందిరంలో సిద్ధం చేశాం. పూజకొస్తుండగా ద్వారంలోకి రాగానే టమాటా ఆకులతో గుచ్చిన దండ వేసి టెంకాయ కొట్టి హారతిచ్చి మందిరంలో పూజా వేదిక వద్దకు తీసుకొచ్చాం. అమ్మ ఆసీనురాలైంది. అమ్మ ఎరుపు రంగు చీర, అదే రంగు జాకెట్ వేసుకున్నది. చాలా హుషారుగా ఉన్నది. మేము బీజాక్షరాలు పఠిస్తూ పూజ చేశాం. నివేదన ఇడ్లీ. రాఘవన్నయ్యను హరికథ చెప్పమని ఆయన మొదలుపెట్టేసరికి ఏవో అల్లరి కబుర్లు చెప్పి నవ్వించడం, ఇలా కథ సాగనివ్వకుండా చేసింది. మేము బీజాక్షరాలు పఠిస్తుంటే, మీరాగండి, ఇవాళ హరికథ పూజ అని మమ్మల్ని ఆపేసింది. అటు అన్నయ్యను కథ చెప్పనివ్వలేదు, ఇటు మమ్మల్ని బీజాక్షరాలు పఠించనివ్వలేదు. నివేదన దగ్గర ఇంతేనా అని అల్లరి. తను ఎంతో తిన్నట్టుగా, వర్ణించలేనంతగా పూజ చేస్తున్నంతసేపు ఏదో రకంగా అల్లరి చేస్తూ మమ్మల్ని ఆనందంతో అలరింపజేసింది. మా అందరికీ తీర్థం వేసి కుర్చీలో నుంచి లేవలేని రాఘవన్నయ్య కొడుకు వెంకటేశ్వర్ల దగ్గరికి వెళ్ళి అతనికి తీర్థం వేసి అక్కడే కొంతసేపు కూర్చున్నది. ఆ అబ్బాయి మనలా నడవలేడు, తిరగలేడు.
అందుకే అమ్మ రోజు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చేది. అమ్మ ఏ రోజైనా వెళ్ళనప్పుడు అతని ముఖం ఎంతో విలువైన వస్తువును పోగొట్టుకున్నవాడిలా దిగులుగా కూర్చొని అందరి వంక చూస్తుంటాడు. ఆ సమయంలో అమ్మ అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అతని సంతోషము, నవ్వు చెప్పలేం. సాయంత్రం కూడా వర్షం కురుస్తూనే ఉన్నది. పూజ మందిరంలోనే ఏర్పాటు చేశాం. అమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోయినా పూజకు వచ్చి కూర్చునేది. తులసి దళాలు వేసి టెంకాయలు కొట్టి దద్దోజనం నివేదన ఇచ్చి హారతిచ్చాం. 22/10/1963 ఇవాళ అన్ని రకాల ఆకులతో పూజ, సుప్రభాత పఠనం అయి అమ్మకు నమస్కారం చేసుకోవటానికి లోపలికి వెళ్ళాను. ముఖం కడుక్కుంటున్న అమ్మ నమస్కారం చేసుకుంటున్న నన్ను చూస్తూ, ఇవాళ నాకేం పెడతారు? ఊళ్ళో సత్యం లేడుగా అన్నది. లేడా అమ్మా అన్నాను. రవ్వట్టు పోయి అన్నదమ్మ. నాకు చేత కాదమ్మా. హోటల్లో ఇడ్లీ పిండి తెచ్చి రొట్టెపోయమ్మా. సరే అన్నాను. అమ్మ కాఫీ తాగి వరండాలోకి వచ్చి కూర్చున్నది. వరండాలోకి ఇంట్లోకి అటూ ఇటూ తిరుగుతూ నవ్విస్తూ కబుర్లు చెప్తున్నది. 3 రోజుల నుండి వర్షం కురుస్తూనే ఉన్నది. అమ్మ కబుర్లు చెప్తూనే మధ్యలో, ఈ వర్షం బాగా పెద్దదై వస్తే ఆ నీళ్లలో ఈ ఇళ్ళన్నీ తేలుతుంటే, మీరందరూ కొట్టుకుపోతుంటే అని ఇంకా ఏదో అంటుండగా, అమ్మమ్మ నీతో పాటేనా అని అడిగింది. కాదు, నేను మంచం వేసుకొని పడుకుంటాను అన్నది. ఏది జరిగినా తనకేమీ పట్టనట్టుగా. 8:30 కబుర్లు చెప్తూ అప్పుడు స్నానానికి వెళ్ళింది. పూజ మందిరంలోనే సిద్ధం చేశాం. అమ్మ కోసం ఎదురు చూస్తూ నామం చేస్తూ అందరం కూర్చున్నాం. అమ్మ బులాకి ఒక్కటి మాత్రం పెట్టుకొని గులాబీ రంగు చీర, అదే రంగు జాకెట్ వేసుకొని నల్ల రంగు శాలువా కప్పుకొని వచ్చింది. అమ్మ ఎప్పుడూ బాగుంటుంది, కానీ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క తీరులో అందంగా అనిపిస్తుంది. పాములా మెలికలు తిరిగి ఉన్న ఒక పొట్ల పిండి తీసుకొచ్చాం. ఆకులతో పాటు దానిని అమ్మ చేతికి ఇవ్వగానే దాన్ని తల మధ్యలో కిరీటంలా పెట్టుకున్నది. ఆ దృశ్యం చూడగానే రామకృష్ణ అన్నయ్య గంగ ఒక్కటే తక్కువ అన్నాడు. వెంటనే పొట్లకాయను చేతిలోకి తీసుకొని ఒక పుష్పంలో ఆ కాయను పెట్టి పైన ఒక మొక్కను గుచ్చి మళ్ళీ తల మీద పెట్టుకున్నది. పూజ కాగానే దోసపండ్లు, అరటిపండ్లు నివేదన చేశాం. మధ్యాహ్నం అమ్మ హాల్లో మాట్లాడుతూ కూర్చున్నది. రామకృష్ణ అన్నయ్య పనుండి ఊరికి వెళ్తానంటే, ఈ వర్షంలో బురదలో వెళ్ళలేవురా, వెళితే తడిసి వెళ్ళక తప్పదు, మందులు తప్పవు, వెళ్తే రాలేవు అన్నది. అన్నయ్య రేపు వస్తానమ్మా అన్నాడు. వాళ్ళు రోడ్డు దాకా వెళ్ళేటప్పటికీ అంతవరకు జల్లుగా పడుతున్న వర్షం పెద్దగా కురవనారంభించింది. వెళ్ళిన వాళ్ళని అమ్మ వెనక్కి రమ్మని కబురు చేసింది. వెనక్కి తిరిగి వచ్చిన వర్షం వెలవగానే వెళ్ళిపోయారు. తర్వాత ఒకరు, అన్నయ్య ఎప్పుడు వస్తాడమ్మా అని అడిగితే, పండగకి రాలేడు అన్నది అమ్మ స్పష్టంగా. ఇవాళ సాయంత్రం అమ్మ ఆరోగ్యం బాగలేదు. నిన్న సాయంత్రం పూజ నిశ్శబ్దంగా జరిగిపోయినా ఇవాళ అలా జరగలేదు. పూజ చేసి సంధ్యావందన శ్లోకాలు పఠిస్తుండగా అమ్మ హాల్లోకి వచ్చింది. ఇంతలో రాఘవన్నయ్య టెంకాయ కొట్టాలని అమ్మ గది పంచలోకి వచ్చి హాల్లో సందడిగా లేకపోవడంతో, అమ్మ ఏది అని అడుగుతున్నారు. అమ్మ మమ్మల్ని అందరినీ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. అమ్మ అలమరా దగ్గరకు వెళ్ళి తీర్థం గిన్నె తీసి రాఘవన్నయ్య చేతికి ఇచ్చి నవ్వుతూ నిలబడ్డది, ఏం జరుగుతుందో అని. అన్నయ్యకు అమ్మ ఇచ్చిందని తెలియదు, కృష్ణవేణక్కయ్య ఇచ్చిందనుకున్నాడు. టెంకాయ కొట్టి తీర్థపు గిన్నె తీసుకుని లోపలికి వస్తూ అక్కడే నిలబడిన అమ్మను అక్కయ్య అనుకుని గిన్నె చేతికిచ్చి మంచం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మేమే ఈ దృశ్యం చూచి నవ్వు ఆపుకోలేకపోయాం. కానీ నవ్వలేదు గట్టిగా, అన్నయ్య ఎక్కడ కనుక్కుంటారో అని. అమ్మ ఎక్కడుంది అంటూ మంచం మీద తడిమి చూస్తున్నాడు. అమ్మ మంచం మీదకి వెళ్ళి కూర్చున్నది. అమ్మ మంచం మీద ఉన్నారు అన్నది కృష్ణవేణక్కయ్య. అమ్మ పాదాలకు నమస్కారం చేసి, తీర్థపు గిన్నె ఏది అని కృష్ణవేణక్కయ్యని అడిగారు. అమ్మ నవ్వింది. అక్కయ్య గిన్నె తీసి అమ్మ చేతికిచ్చింది. అన్నయ్య హారతి వెలిగించాలని అగ్గిపెట్టి అడిగారు. అమ్మ మళ్ళీ లేచి దీపారాధన కుంది దగ్గరకు వెళ్ళి కర్పూరం వెలిగించి రాఘవన్నయ్యకు హారతిచ్చింది. మేము నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేశాం. అప్పటికి గాని అతనికి అమ్మ చిలిపితనం అర్థం కాలేదు.